ఓటీటీలోకి ఈ వారం వివిధ భాషలకు చెందిన ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అయితే వాటిలోని టాప్ మూవీస్, వెబ్ సిరీస్లు ఏవో ఇక్కడ చూడండి. ఇవి ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్, ఓహా తమిళం లాంటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఓటీటీలోకి ఈ వారం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలకు చెందిన వివిధ సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. మరి వీడియోలో మిస్ అవ్వకుండా చూడాల్సిన బ్లాక్ బస్టర్ మూవీస్, సిరీస్ ఏవో చూడండి. వీటిని ఏ ఓటీటీలో చూడాలో తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ రజనీకాంత్ నడిచిన కూలీ మూవీ గురువారం సెప్టెంబర్ 11న ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. మిక్స్డ్ రివ్యూలు వచ్చిన బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి ఓటీటీలో మరింత మెరుగైన రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన కన్నడ బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ మూవీ సూ ఫ్రమ్ సూ ఈ సినిమా జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాది అత్యధిక వసూలు సాధించిన కన్నడ సినిమా అయిన సూ ఫ్రమ్ సూ తెలుగులోనూ అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. ఓవర్ రేటెడ్ సినిమాగా పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రాంబో అండ్ లవ్ స్టోరీ ఒక తెలుగు వెబ్ సిరీస్. ఇది శుక్రవారం 12న జియో హాట్స్టార్ లోకి వస్తుంది. రాంబాబు అనే ఒక కార్పొరేట్ ఎంప్లాయ్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. తన మాజీ లవర్ కిందే పనిచేయాల్సి వస్తే అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడనేది ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమన్నా నడిచిన డూ యూ వానా పార్ట్నర్ అనే వెబ్ సిరీస్ కూడా రాబోతుంది. ఇది కూడా శుక్రవారమే అడుగుపెట్టనుంది. బీర్ కంపెనీ మొదలు పెట్టే ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మీషా అంటే తెలుగులో మీసాలు అని అర్థం. ఈ సినిమా ఆహా తమిళం ఓటీటీలో శుక్రవారం స్ట్రీమింగ్ కానుంది. అడవిలో 6 స్నేహితుల రీయూనియన్ ప్రమాదకరంగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మూవీలో చూడొచ్చు. తెలుగు హారర్ కామెడీ బకాసుర రెస్టారెంట్ గురువారం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ప్రవీణ్ హర్షల్ లాంటి వాళ్ళు నటించిన సినిమా ఇది. 5 వ్యక్తులు అతిథ్య శక్తి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.